నిధుల బదిలీ ఆదేశాలు నావే. నేనే చెప్పిన ఎవరికి? అరవింద్ కుమార్కి. ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఈయన ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరు? కేటీఆర్. కాకపోతే ఈయన హైకోర్టులో ఇచ్చిన రిప్లై అఫిడవిట్లో మాత్రం వేరే రాగబెట్టిండు. ఏమని? నాకేం సంబంధం, అధికారులే చూసుకోవాలి, బ్యాంకే చూసుకోవాలి, నాకేం సంబంధం అని. రెండు వేరు విషయాలు బయటపెట్టిండు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేసులో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీకి తెలిపిన కేటీఆర్. దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీబీ. 80 ప్రశ్నలు అడిగిరట. ఈయనేమంటుండు? 4 ప్రశ్నలే అడిగిరట, తిప్పి అడిగిరట. ఇక నువ్వు ఇంతకంటే ఏం చెప్తావు? లోపల ఏం జరిగిందన్నది చెప్తావా, లేకపోతే ఏం చేసినా అన్నది ఏమన్నా ప్రజలకు క్లారిటీ ఇస్తావా? చేసింది దొంగతనం కదా. ఆయన ఇంకోవైపున ఈడీ ఎంక్వైరీ జరిగింది అరవింద్ కుమార్ది. ఆయన ఏమంటుండు? కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదిలీ చేసిన ఈడీ విచారణలో అరవింద్ కుమార్ చెప్పేది కరెక్టే, కేటీఆర్ కూడా అదే చెప్తున్నాడు. నేనే వేయమన్నా అని ఈయన అంటున్నాడు ఏసీబీ ముందు. ఆయన అరవింద్ కుమార్ ఈడీ ముందు ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నా నేను పంపించిన అంటున్నాడు. ఒప్పుకుంటున్నారు. విషయం ఏం తేలాలా? ఎక్కడికి డబ్బులు పోయినాయి, వెళ్ళిన డబ్బులు దేనికోసం పోయినాయి, వీళ్ళు ఏమనుకున్నారు, ఈ కాన్స్పిరసీ ఏంటి, దీనికి ఒక 1 year ముందు జరిగిన ఎలక్టోరల్ బాండ్స్ గ్రీన్ కో కంపెనీ ఆయన అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో వేసిన 41 కోట్ల రూపాయలకి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది విచారించాలా. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం తన ఆదేశాల ప్రకారమే నిధులు మంజూరు చేశారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలిపారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నాను అని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని చెప్పారు. ఫార్ములా ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ గురువారం ఏసీబీ ముందు హాజరయ్యారు. వివిధ అంశాల గురించి అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. రేసు నిర్వహణకు సంబంధించిన నిధుల బదిలీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నిందితులను విచారిస్తున్నది. A1గా ఉన్న కేటీఆర్ వాస్తవానికి సోమవారమే విచారణకు హాజరు కావాలి. ఆయన వెంట తన న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంతో అర్ధాంతరంగా వెనుదిరిగారు 2 రోజుల కింద. దాంతో అదే రోజు ఏసీబీ అధికారులు ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆ ప్రకారం గురువారం ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మధ్యలో ఆయన కోర్టుకు పోయిండు. కోర్టు అడ్వకేట్ని తీసుకపోతే తప్పులేదు, కానీ దూరంగా కూర్చోబెట్టి ఆయన ఇన్వాల్వ్ కావద్దు, ఆయన మాట్లాడొద్దు, అసలు ఆయన జస్ట్ చూడాలి అంతే, దూరంలో కూర్చోవాలని చెప్పింది. సో దీంతో అడ్వకేట్ని తీసుకొని లోపలికి పోయి ఎంక్వైరీ జరిగింది. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారి నుంచి కార్యాలయంలోకి వెళ్లే దారి వద్ద బ్యారికేడ్లు పెట్టి కేటీఆర్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు. రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. 10 గంటలకు సరాసరి తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లిన కేటీఆర్ను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలోని బృందం ప్రశ్నించింది. విచారణ అంతా ప్రధానంగా అనుమతులు లేకుండా నిధుల చెల్లింపులపైనే. మంత్రిమండలి అనుమతి లేకుండా పన్నులతో కలిపి సుమారు 55 కోట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్కు చెల్లించారని, విదేశీ సంస్థకు నిధులు చెల్లించేటప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోలేదని ఈ కేసులో అభియోగాలు. విచారణ అంతా ప్రధానంగా అనుమతులు లేకుండా ఏ రకంగా నిధులు చెల్లిస్తారన్న దాని మీదనే జరిగింది. అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఉద్దేశంతోనే రేసు నిర్వహణ తలపెట్టాం. తొలి రేసుకు స్పాన్సర్గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ 2వ రేసు నిర్వహణ నుంచి వైదొలగడంతో ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. కొత్త స్పాన్సర్ను వెతికేందుకు సమయం లేకపోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశాం. తన ఆదేశాల ప్రకారమే జరిగింది. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, ఎక్కడా అవినీతి జరగలేదు. మంత్రిమండలి ఆమోదం తీసుకోవాలి అన్న నిబంధన ఎందుకు పాటించలేదు అన్న ప్రశ్నకు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలే అని చెప్పిండట. ఏడ చేసిరా జర చూయించు. 55 కోట్ల రూపాయలని ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, మంత్రిమండలి అనుమతి లేకుండా ఇచ్చేసిన సందర్భాలు 1-2 చెప్పు జరా. మస్తుగా చేస్తారు అంటుండట. ఏం అత్యవసర పరిస్థితి? ఏమైనా ప్రాణాలు పోతున్నాయా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా? అది దట్టు మళ్ళది ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో. ఏం అత్యవసరం ఉంది? రేసు నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఏ మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందనే ప్రశ్నకు ఆ లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయని బదులిచ్చిందట. మరి నువ్వే కదా మున్సిపల్ మినిస్టర్వి, నువ్వే చెప్తున్నావు కదా 700 కోట్ల లాభం వచ్చిందని. మరి నీకు అక్కడెందుకు ఆన్సర్ లేదు? 11 కోట్లు పెట్టిన హెచ్ఎండిఏకేమో 700 కోట్ల లాభం వచ్చిందట. 110 కోట్లు పెట్టిన ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అన్న స్పాన్సర్ ఏమో నాకు లాస్ వచ్చిందని వాడు వెళ్ళిపోతాడు. ఏం తమాషా ఇది? ఒప్పందానికి విరుద్ధంగా స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగిన ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ పైన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగ్గా చర్యలకు ఉపక్రమించే లోపే ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వెల్లడించిండట.
అప్పుడేం ఎలక్షన్స్ గుర్తొచ్చినాయి, డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం ఎలక్షన్స్ గుర్తురాలా. దాదాపు 80 ప్రశ్నలు. ఇదే కేసులో అప్పటి ఎంఏయుడి నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను బుధవారం ఏసీబీ ప్రశ్నించింది. ఆయన చెప్పిన విషయాలను అధికారులు కేటీఆర్ వద్ద ప్రస్తావించారు. మధ్యలో గంట భోజన విరామం మినహాయిస్తే సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 80 ప్రశ్నలు అడిగారు. అవసరమైతే మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పారు. డీసీపీతో వాగ్వాదం. విచారణ పూర్తి చేసుకుని ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడడం మొదలుపెట్టడంతో తోపులాట జరిగింది. ట్రాఫిక్ స్తంభించిపోతుందని, మీడియా పాయింట్కు వెళ్లాలని అక్కడే ఉన్న డీసీపీ విజయ్ కుమార్ సూచించారు. నేను మాట్లాడుతుంటే మీకెందుకు భయం అంటూ ప్రశ్నించిన కేటీఆర్ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే వరకు కార్యకర్తలు, నాయకులు ఆయన్ని అనుసరించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దేనికో అంత ఫ్రస్ట్రేషన్ అర్థం కాదు. ఇది కేటీఆర్కి సంబంధించిన ఎంక్వైరీ. ఆయన ఏమంటుండు, 4 ప్రశ్నలు అడిగిరు, తిప్పి అడిగిరట. 4 ప్రశ్నలు అడుగుతందుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు అవే 4 ప్రశ్నలు అడిగిరా? ఎన్నిసార్లు తిప్పి అడిగితే అంత సమయం అవుతుంది?